తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కానీ ఎక్కడో ఒక రాంగ్ పర్సన్ వన్ రాంగ్ వర్డ్ అతను మూడు డిస్టర్బ్ చేసి వన్ రాంగ్ వర్డ్ అవును. అడ్డమైన వాడు అందరూ వచ్చి తింటారు లంచ్ టైం. ఒకటి అడ్డమైన వాడికి అంటే నీ ఎవడొస్తే ఆడి పెట్టేస్తావా కంచం నీది కాదు కదా సొమ్ము ఇలాగ అనుకుంటే వెళ్ళిపోయాడు లోపలికి. ఇలాగా వెళ్ళిన ఇంకొక సందర్భంలో అమ్మ ఏంట్రా ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జరిగింది. ఇది అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తే షాక్ అయిపోతారు. పేరు చెప్పండి సార్. రవితేజ. తింటుంటే మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడు అప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 4 ముద్దలు తిన్న తర్వాత ఒక ప్రొడ్యూసర్ అన్న మాటలు ఇతనే చెప్పాడు నాకు. మరి ఇప్పుడు అది షివరింగ్ వస్తుంది సార్ ఒళ్ళు మీరు చెప్పిన తర్వాత. అలాంటి పరిస్థితులు ఫేస్ చేశారు ఆయన. ఎస్, అలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాగ సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇక్కడే చూస్తాం మనం. సార్ ఏమంటారు ఇలాంటి మూమెంట్స్, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడు రవితేజ అక్కడి నుంచి. బట్ కష్టాన్ని మాత్రం అతను నమ్ముకున్నాడు, వదలలేదు. కసి తర్వాత ఇక అతనికి అవకాశాలు వచ్చింది. అతను అంటూ ఒక మార్కు ఒక ఇది తెచ్చుకున్నాడు. వన్ ఫైన్ డే ఆ ప్రొడ్యూసర్ డేట్ల కోసం మేకప్ ఆయన బయట తిరుగుతున్నాడు, కూర్చున్నాడు లోపల. సార్ పలానా ప్రొడ్యూసరు బయట వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. నాకు ఈ కథ అంతా చెప్పాడు. చూసా దేవుడు మళ్ళీ నీ కాలదారి రప్పించాడు. రియల్ సక్సెస్ ఇది కదా సక్సెస్ అంటే రాజా, నేను రాజా అంటుంటాను సార్ అని. ఇప్పుడు నువ్వు కూడా నీ లెవెల్లో నీ స్టేజ్ చూపించాలి కదా. అతను ఆడికి నువ్వు పొరపాటు కూడా డేట్లు ఇవ్వద్దు, నీ చేసిన అవమానానికి లేదు ఇస్తా అన్నాడు. నా రియల్ సక్సెస్ ఏంటో చెప్పనా కోనా, అతనికి డేట్లు ఇచ్చి అతను బ్యానర్లో సినిమా చేయడమే నా సక్సెస్ అన్నట్టు చేశాడు. పెద్ద నిర్మాత అయితే చేశాడు. నేనైతే చేయను, అలా అవమానించను. సారీ సార్, మీరు గొప్పోళ్ళు, ఏదో ఒక 2 పంచులు వేసి పంపించేసేవాడిని. అది జీవితాంతం కుమిలిపోయేలా. నేను కుమిలిపోయా కదా. నాకు ఇది జరిగితే నేను ఆ క్షణంలో కుమిలిపోయాను కదా. నువ్వు జీవితాంతం నువ్వు కూడా కుమ్మలాలి. మరి ఆ పెయిన్ నీకు తెలియాలా వద్దా? నీకు తెలియాలి. నేను మళ్ళీ ఇంకా తర్వాత నువ్వు నాతో మాడపోవచ్చు ఇంత మాట, కానీ నేను అనుభవించిన పెయిన్ నువ్వు అనుభవించాలి, అది తెలియాలి. ఒక అవసరంలో ఉన్నప్పుడు వాడిని మనం తక్కువ చేసి చిన్నచూపు చూస్తే వాడి మనసు ఎంత గాయపడుతుందో వాడు తెలియాలని నేను అనుకుంటాను. వాడికి చేయాలన్నాడు. గురువు నువ్వు మామూలు కాదు, నువ్వు ఇక్కడితో ఆగవు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అన్నాడు. అది ఇంకా బిగినింగ్ స్టేజ్. మేము అప్పుడు అమ్మానాన్న తమిళమే ఏదో చేస్తున్నాం షూటింగ్. అప్పుడు చెప్తున్నా 10 సార్లు తిరుగుంటాడు, 11 సార్లు కలిసాడు, సినిమా చేసాడు. అండ్ మీరు అమ్మ నాన్న తమిళమ్మాయి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. పూరి సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. బట్ చాలామందికి ఏంటంటే అమ్మ నాన్న తమిళమ్మాయి అనేది మనసుకి చాలా దగ్గరైన సినిమా. ఒక మంచి ఎమోషన్ ఉంటుంది సినిమాలో. ఇప్పటికీ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తర్వాత అలాంటి సినిమా ఇప్పటివరకు మళ్ళీ రాలేదు. నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వగలను 100%. సో అలాంటి కథలు మళ్ళీ ఎందుకు పుట్టట్లేదు సార్? దానికి రీజన్ అంటే ఉండదు. నేను చెప్పేది ఏంటంటే ఎనీథింగ్ ఈజ్ ఒక క్షణం, ఒక థాట్ ఒక పెద్ద కథకు దారి తీస్తుంది. ఆ కథ ఒక బ్లాక్ బస్టర్ దారి తీస్తుంది. ఆ సెకండ్ వచ్చే థాట్ సార్. అలాగా పూరి మైండ్లో అలాంటి ఎన్నో గొప్ప థాట్స్, గొప్ప సినిమాలు అయ్యాయి. అయ్యో
అలాగే నాకు కూడా ఎన్నో ఎన్టీఆర్ లాంటోడు ఒక పిలకేసుకుని ఒక స్వచ్ఛమైన బ్రాహ్మణుడు పాత్ర చేస్తే భలే ఉంటుంది. ఎందుకంటే తన ఉచ్చారణ బాగుంటుంది, తన మాడ్యులేషను చాలా స్వచ్ఛంగా ప్రతి మాట పలుకుతాడు, సార్ మింగేడు మాటలు. 100% తెలుగు ఇండస్ట్రీలో ఎవరికన్నా ఎవరు చేయలేని పాత్ర ఏదైనా ఉంది అంటే ఒక పౌరోహిత్యం చేసుకునే ఒక పురోహితుడు పాత్ర చేస్తే బాగుంటుందని అనుకొని నేను వినయ్తో అని, అలాగే తారకెట్టికి రెగ్యులర్గా వెళ్ళేవాడిని సార్. మా దగ్గరికి. ఏమిటే బామ్మ అని ఆ మోడ్యులేషన్ అని చెప్పుకుంటే ఏమిటో దాన్ని చూస్తే తినాలి అనిపిస్తుంది, తప్పంటావా అని అంటే, ఒక అపరాధ్యుడా, మనం బ్రాహ్మణం రా, అలాగే కోడిని చూస్తే తినాలి అనిపించకూడదు వేదావా అంటుంటే, అది కాదే బామ్మ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటావు, ఈ మోడ్యులేషన్ అవి పడి నవ్వి ఓన్లీ ఆ మోడ్యులేషన్కి అదిరిపోయింది. సో ఈ క్యారెక్టర్ పట్టుకు సినిమా చేద్దాం సార్ అనుకుని చేసింది అదుర్సు. యాక్చువల్గా అలాగా ఆ సెకండ్ చెప్తున్నా. ఇప్పుడు ఒక గొప్ప కథ అమ్మాన్ తమిళమ్మాయి లాంటిది ఎందుకు రావట్లేదంటే, అది పూరికి ఒక క్షణంలో పుట్టిన ఒక థాట్ ఒక కథగా మారి ఆలోచన, దానికి మేమందరం తోడయ్యి అది గొప్ప సినిమాగా మారి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి ఒక మెమరీగా మిగిలిపోయింది. సార్